ఏమయ్యా బండితే ఎక్కడ సార్? బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరుకా? ఎందుకు సార్? బండి స్టార్ట్ చేయవయ్యా, చెప్తాను. సరే సార్. ఏయ్ ఎక్కండి. ఏమైంది? ఎందుకు సార్? కుక్కలకైతే చెక్క చూస్తే అర్జెంటుగా వస్తుందంట, నీకు కిలోమీటర్ చూస్తే అర్జెంటుగా వస్తుందా? నాకు కాదు సార్, వాళ్ళకే. నేనెళ్ళి చూస్తాను సార్. పారిపోతే నా సర్వీస్లో మొహం చూసే చెప్తాను ఎవరు పారిపోతారో, ఎవరు సరెండర్ అవుతారో, ఎవరు ఎన్కౌంటర్ అవుతారని. మీరెలా చెబుతుంటే నాకే అర్జెంటుగా వస్తుంది సార్. వెళ్ళవయ్యా, వెళ్ళి చేతులు కడుకులు వచ్చి స్టీరింగ్ మీద చేపెట్టు. నువ్వెందుకురా తన మీద చెయ్యేసావు? అది తప్పు కదా. నేనెంత భయపడ్డానో తెలుసా? అరే రే, మీరు ఇరుక్కుంది సింహం దగ్గర. ఈ ప్రపంచంలో ఏ సింహము ఒంటరిగా ఉండదు. నా లాంటి ఊసరి వెళ్ళితో తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఏ సింహము కట్టింగో షేరింగో చెయ్యవు సార్. ఓ అయితే మీ దగ్గర విషయం ఉంది. మీటర్ విషయమే, కానీ మేము కిలోమీటర్ సార్. బెంగళూరుకు వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. ఏంటి మామ ఇది? నాకేం అసలు అర్థం కావట్లేదు. టెన్షన్ అవ్వకండి, ఒక మంచి డీల్ దొరికింది. రా. పోలీసులతో సహవాసం మంచిది కాదు మావా. సరే, మనమేం సాధారణ మనుషులమా? ఓరా రే, రండ్రా, పదండి వెళ్దాం. చేతులు కడిగావా? కడుక్కున్నా సార్. సార్ సార్, నా కళ్ళు బాగా మండుతున్నాయి సార్. ఒక 10 నిమిషాలు పక్కన పనా? సరే, సైడ్లో వేసుకో. నువ్వు నిద్రపోకుండా తోలావంటే ఇక పర్మనెంట్గా నిద్రపోవాల్సిందే. ఇంకా 3 కిలోమీటర్ల ముందుకు వెళ్తే లెఫ్ట్లో ఒక చిన్న హోటల్ ఉంటుంది. ఈ సమయంలో అది మాత్రమే తెరిచి ఉంటుంది. నేనా సార్? నన్నేం చేయలేదు పిలుస్తున్నారు. నేనేం చేయలేదు సార్. నన్నెందుకు తీసుకెళ్తున్నారు? రారా, విషయం ఏంటో తెలుస్తుంది. పోరా లోనికి. నీళ్ళని చూసిన తర్వాత చేపగా మారిపోతారు కదా. తోకలేని చేపనైతే పట్టుకొని టార్చర్ పెట్టేవాడు నేను కాదు. నాకు మీరు ఎవరిని తెలుసుకోవాలి. ప్రతి కుక్కకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, దాన్ని మూసుకొని చెప్పు, సరేనా? చెప్పురా. చెప్తాను సార్, చెప్తాను సార్. నాన్న తల మీద కొడుతున్నాడు, అమ్మ వీపి మీద బాదుతుంది, మిగతా వాళ్ళు కాళ్ళు లాగుతున్నారు. రే, నీ మొహం పాలు కొడతాను, సైలెంట్ గుండ్రా.
రేయ్, నువ్వు చెప్పేది ఎవరికి అర్థం కావట్లేదురా. కోపాడను బాధపడను అట్టాగే ఉండిపోతాను. మామ నస్రీఫ్, మీ బాస్ యోగి వాయిస్ లో వీళ్ళ బాస్ గని డైలాగ్ ను మాట్లాడరా. మనిషిని గాల్లో పరిగెట్టిస్తున్నాను రా. రేయ్, కన్వర్ట్ నహి, కన్వర్ట్ లాల్ బోలో. మూసుకొని పోరా రే. ఏయ్, ఏంట్రా పోరంబోకు కుక్కలారా అందరినీ ఎకరిస్తున్నారు? ఏయ్, ధైర్యం ఉంటారా? మేమా లేక మీరా అని. ఓయ్ ఏయ్, చెత్త నా కొడక, ఏంట్రా నువ్వు మా చోటుకొచ్చి మా మీద చేయబెడతావా? ఎంత ధైర్యం నీకు? ఏయ్! ఎరా, మీకు వైలెన్స్ అంటే పడదు కదరా? ఒక సురక్షితమైన చోటు చూపిస్తాను, మరి అదగా చోటుకెళ్ళి దాచుకోండి. ఎవరిని చెప్పుతో కొట్టాలి, ఎవడు తలకాయ బద్దలు కొట్టాలి, ఎవడు కాలు చేతులు విరగొట్టాలని ఈ ధీరాన్ని చూసి నేర్చుకోరా మిత్రుడా. ఏయ్, ఎవర్రా నువ్వు? కొత్తగా వచ్చావా? సౌండ్ చాలా వేస్తున్నావు. ఏయ్, ఏంట్రా సమస్య నీది? రే బావా, నా సరుకు మాత్రం వదిలేసి మిగతావన్నీ తాగేయండి. వీడు తాగింది నేను ఇప్పుడు దించేసి వస్తాను. మా బాస్ గారికి తెలిసిందంటే. ఎవడ్రా ఆ బాసు? అనుచరులను పంపేవాడేం బాసు కాదు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకొచ్చి తొడగొట్టి నిలబడతాడు చూడు, వాడేరా బాసు. పరిగెత్తండి రే. ఏయ్, మూసుకొని వదలకండ్రా. పోరా. రేయ్, సైలెంట్గా ఉండండిరా, బాస్ ఫోన్ చేస్తున్నాడు. హలో. ఈసారి పెద్ద డీల్ ఉంది. ఇది వాళ్ళకి స్కామ్, మనకి ఇంటర్నేషనల్ స్కీమ్. ఫోన్ ని కార్ ని ఆన్ చేసి వెళ్తూ ఉండండి. నా సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్, మొబైల్ సిగ్నల్ మూడింటిని ఫాలో చేస్తూ వెళ్తూ ఉండండి. ఓకే బాస్, డన్. రేయ్, తాగింది ఇంకా చాలా ఆపండి. వదిలితే తెల్లారేదాకా తాగుతూనే ఉంటారు. సంపాదించేవాడిని సంపాదించనివ్వాలి, తాగేటోడిని తాగనివ్వాలి. మన డబ్బు మంచి అనుభవాన్ని నేర్పిస్తుందన్నా. ఈ తాగుడు చెడు అలవాట్లను నేర్పిస్తుంది. రండ్రా. ఇది వేసుకోరా. సరే ఇవ్వు. రే మామ, కాస్తన్నా ఉన్నీరా. బాసు డీల్ ఇచ్చి పంపించాడంటే బీర్ తాగడానికి కాదురా. నేను అలాగేరా, బాటిల్ నిద్రపోయే వరకు నేను నిద్రపోను. నీకు అర్థం కాలేదా? నువ్వు ఇంకా చిన్న పిల్లోడివి. రే ధీరా, వాడు కోట అయ్యేదాకా వాడు రాడు. మీరు రండ్రా. రండ్రా. మీరిక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. టయర్డ్గా ఉంటారనుకుంటాను,
తాగడానికి ఏం కావాలి మీకు? సింగిల్ మాల్టా లేక డబుల్ మాల్టా? తాగడానికి ఏది అక్కర్లేదు, మాల్ ఎక్కడ? మీరు మా చోటికి వచ్చారంటే మిమ్మల్ని గమనించకుండా పంపించడానికి అవుతుందా? చెప్పండి, మీకు అసలు ఏం కావాలి? ఏం అక్కర్లేదు, మాకు మాల్ మాత్రమే చాలు. అరే పిరికి వాళ్ళు, ఏంట్రా పిరికి వాళ్ళు. మందు గింతంత ఏం అవసరం లేదు, మాకు మా మాల్ మాత్రమే ఇవ్వు చాలు. మీ బాస్కి టైం బాగుంది. రే డబ్బురా. చిన్న పిల్లల్ని పంపించి డీల్ చేసేవాడు మగాడే కాదు. నా తమ్ముణ్ణి ఏమార్చి చంపినప్పుడే అర్థమైందిరా వాడు ఎలాంటి వాడో. వాడిని నన్ను ఫేస్ చేయమని చెప్పు, రెడీగానే ఉన్నాను, వచ్చి నరుక్కోమను. పట్టుకోరా. సరుకు తీసుకెళ్ళడానికి వచ్చావా లేదా ముందు తాగడానికి వచ్చావా? లోపల ఏం జరిగిందో తెలుసా నీకు? తెలుసా? నీకేం అక్కర్లేదు, సంతోషంగా తాగుతున్నావు కదా. బావా, ఒక రౌడీ లోపలున్నా సరే బయట ఉన్నా సరే వాడినందరూ రౌడీ అని మాత్రమే పిలుస్తారు. రే బాసుకు ఫోన్ చేసి లోపల జరిగింది చెప్పేద్దామరా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మత్తె కింద ఏంటి? ఫోన్ ఆన్ చేసుకుని వెళ్ళమన్నారు, వీడి వల్ల అది కూడా మర్చిపోయా నేను. విషయాన్ని దాచుంతితే అది విషయం రా. గెలుపు గురించి చెప్పుకోకుండా పర్లేదు, కానీ ఓటమి గురించి చెప్పకుండా తప్పదు. బాస్,